చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు నిరసనగా సంఘంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక జర్నలిస్టులు ఒకటే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ముందు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. ఏదైతే ఇప్పుడు మనం సమాజంలో మీడియా అనేది ఒక ఫోర్త్ పిల్లర్ అని అందరూ చెప్పుకుంటున్నారు. సో మనకు ఆల్రెడీ రాజ్యాంగ పరంగా కూడా ఈ యొక్క పాత్రికేయుడు అనే వ్యక్తి ఏంటంటే ఒక ఫోర్త్ పిల్లర్ లాంటి వాడు. అంటే సమాజానికి, అధికారులకి లేదా రాజ్యాంగ ప్రకారం ఏదైనా ఉన్నదాన్ని ఉన్న విధంగా సమాజానికి తెలియజేయడమే ఒక జర్నలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, అతని యొక్క కర్తవ్యం. ఈ చర్యలో భాగంగా ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక చర్యపరంగా రాసినటువంటి ఒక వార్తని తీసుకొని దానికి అనుకూలంగా స్పందించి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు అతన్ని వెంటాడి ఇలా హతమార్చడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని ప్రభుత్వం ఒక సీరియస్గా తీసుకొని ప్రభుత్వం వారు ఈ జర్నలిస్టులకి ఒక సపరేట్గా ఒక చట్టాన్ని, ఏదైనా ఒక రక్షణ పరంగా చట్టాన్ని అమలు చేసి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మా జర్నలిస్ట్ సంఘం తరఫున అందరం మేము కోరుకుంటున్నాము. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇలా చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరుకుంటున్నాము.